హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగోండి, గాజులు వేసుకొని చిట్లి ఈ విధంగా దెబ్బ అయితే అక్కడ మచ్చలాగా పడిపోయింది. సరే, అది దెబ్బలో ఉన్నప్పుడే అక్కడ దాకా వచ్చి గాజులు ఆగిపోవటం అనేది జరిగింది. అందుకని అయితే ఇందులో మమ్మీ ఇవి ఉంచేసుకో అన్నారు పిల్లలు. ఇంకా సరే, ఇలాగే ఆ చేతికి 4, ఈ చేతికి 3 ఉన్నాయి. ఇంకా ఆ దెబ్బ కొంచెం తగ్గిన తర్వాత 3 నెలల నుంచి ఇవే బ్యాంగిల్స్ అయితే వాడుతూ ఉన్నాను. ఇంకా రాత్రి వచ్చేసి మా చిన్న పాప అలా కాదు, మార్చుకోకుండా ఎందుకు అని ఈ విధంగా క్యారీ బ్యాగ్ కానీ ఈ విధంగా మనం యూజ్ చేసే గ్లౌజెస్ లాగా ఇవి వేసుకో, ఈ విధంగా చూడు, నీకేమీ పెయిన్ లేకుండా ఇబ్బంది లేకుండా వస్తాయి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా రాత్రి వచ్చేసి దగ్గర కూర్చుని నేను వీడియో తీస్తాను, నువ్వు వేసుకో, మార్చుకోకుండా ఎందుకు అంది. అందుకని 3 నెలల తర్వాత వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అయితే మార్చుకున్నాను. నిన్న నైట్ బయటికి టెంపుల్కి వెళ్ళి వచ్చాకైతే ఎప్పుడు నేను బుధవారమే మార్చుకుంటాను. దాదాపు బ్లాక్, బ్లూ అనేవి యూస్ చేయను. గ్రీన్ కూడా నాకు సెట్ కాదు. ఇదిగోండి, మా మనవడు వచ్చేసి ఇంకా అక్కడ ఉన్నాడు. ఈ విధంగా అయితే నేను ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది. కానీ ఆ దెబ్బ తగిలినప్పుడు గాజు చిట్లి అలా గుచ్చుకున్నట్టుండి నొప్పిగా ఉండి నేనైతే వీడియో చేయలేకపోయాను. అప్పుడే చేద్దాం ఉంది పాప. సరే, టైం అనేది రావాలి కదా, మార్చుకో నువ్వు అని అంటే నైట్ వచ్చేసి ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే మార్చుకున్నా. ఈ టిప్ అనేది చాలా యూజ్ అయింది. మీలో తెలిసిన వారైతే ఓకే, తెలియని వారు ఇది ఫస్ట్ అయితే ఇంకొంచెం పెద్ద సైజు తీసుకున్నాం. ఆ బ్యాంగిల్స్ పక్కన పెట్టి అనుకున్నాను. కానీ ఈ టిప్ ద్వారా బ్యాంగిల్స్ మ్యాచింగ్ అనేది ఒకసారి తీసేసుకుంటాం కాబట్టి చాలా యూజ్ అయింది. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. బ్యాంగిల్ టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.